చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోచిపెట్టాడు అనేటువంటిది ఆ రోజు ఆయన జనసేన అధినేతగా చెప్పినటువంటి మాట. కాబట్టి నిన్ను మేము చెప్పేటువంటిది కాదు, నిన్ను తప్పుపట్టింది అందరికన్నా ముందు నీతో ఈరోజు పక్కన కూర్చున్న భాగస్వామిగా ఉన్నటువంటి నీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడంటే, దీనిని చంద్రబాబు నాయుడు అయోచితంగా కేవీ రావు అనేటువంటి వ్యక్తికి, అర్హత లేనటువంటి వ్యక్తికి మనందరం కష్టపడి సమకూర్చుకున్నటువంటి సంపదనని దోచిపెట్టాడు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఆయన ఆ రోజు చెప్పినటువంటి మాట ఈ రోజు చెప్పకపోవచ్చు, ఎందుకంటే నిలకడ లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు మరలా మాట మార్చొచ్చు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం అనేటువంటి అభివృద్ధి ప్రదాత అని చెప్పొచ్చు. కానీ ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది ఆన్ రికార్డు ఉంది కాబట్టి ఒకసారి ఆయన ఏమి చెప్పాడు గతంలో, ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత ఉండాలని చెప్పి ఆ వీడియో చూపించడం జరిగింది. ఎందుకంటే రోజు రోజుకి రోజు మారినట్టే మనుషుల వ్యక్తిత్వాలు మాటలు మారిపోతున్నాయి కాబట్టి ఒక్కసారి నువ్వు చెప్పినటువంటి మాట మీద నీకు నిలకడ ఉందా లేదా, ఈ రోజు దాని మీద నిలబడుతున్నావా లేదా, దాని నుంచి తప్పుకొని ఆ రోజు నేను తప్పు చెప్పాను, తప్పు మాట్లాడాను కాబట్టి నేను తప్పుడు మాటలు తప్పుగా మాట్లాడడం అనేటువంటిది నాకు అలవాటు అనేటువంటి దాని మీద ఆయన వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అయితే 1997లో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే. దానిని ఏడీబీకి సంబంధించినటువంటి నిధులతో దానిని అభివృద్ధి చేసి కాకినాడ సీపోర్ట్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ. అది లాభాల బాటలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు దీన్ని తన మనిషి అయినటువంటి కేవీ రావుకి కట్టబెట్టడం జరిగింది. ఇది చరిత్ర ఎరిగినటువంటి సత్యం. దాన్ని ఆ రోజు ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి, అదొక స్కామ్, ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి దానిని ముందు పెట్టి బ్యాక్ డోర్ లో కేవీ రావు గారు దాని వెనక చేరి దానిని దక్కించుకోవడం జరిగింది. అయితే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో పైకి కేవీ రావు కనిపించినా దాని వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది, చంద్రబాబు నాయుడు బినామీగా అయిన చలామణి అయ్యాడని కూడా ఆ రోజు అనేక రకాలైనటువంటి వార్తలు రావడం జరిగింది. సరే, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో కేవీ రావు గారు తన ఆధీనంలో ఉండేటువంటి సంస్థలో ఉన్నటువంటి షేర్లని అరబిందోకి అమ్ముకోవడం జరిగింది. ఒక 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినటువంటి దానిలో ప్రభుత్వం ఈరోజు దానిలోకి సంబంధించి ప్రవేశించి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు కేవీ రావును వాడుకుని కేవీ రావుని పావుగా చేసి తనకి ఎవరైతే కక్ష ఉందో, ఎవరి మీద అయితే కక్ష తీర్చుకోవాలనుకున్నాడో దానికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లుతూ ఆ వ్యక్తులను లక్ష్యంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి సంస్థల మీద దాడి చేయడానికి పూనుకోవడం జరిగింది. ఇప్పుడు కేవీ రావును వాడుకొని దాని ద్వారా రాజకీయ లబ్ధి కోసం కేసులు వేయించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు జరిగినటువంటి అన్నిటిలో 41% మాత్రం ఈరోజు దానికి సంబంధించినటువంటి అరబిందో సంస్థకు ఉన్నాయి. 59% షేర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? కేవీ రావు గారి ఆధీనంలోనే ఉన్నాయి. కేవీ రావు గారి ఆధీనంలో 59% ఉంటే పోర్టు ఎండీగా ఆయనే ఉంటాడు, సీఈఓగా ఆయన మనుషులు ఉంటారు. నిర్ణయాధికారం అంతా 59% ఉన్నటువంటి కేవీ రావు గారికే ఉంటుంది తప్ప ఈరోజు దానికి సంబంధించి అరబిందోకు రాదు. కాబట్టి బెదిరించి ఈ షేర్లు కొన్నాడు అని చెప్పి ఆయన చేత ఫిర్యాదు చేయడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఇదంతా కూడా లాఫింగ్ స్టాక్ కింద హాస్యాస్పదంగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు, తీసుకునేటువంటి విధానంగా కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈరోజు ఒకవేళ నిజంగా తీసుకోవాలి బెదిరించి అంటే ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు, డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ డబ్బులు కూడా ఇవ్వకుండానే బెదిరించి ఆయన దగ్గర షేర్లు లాగేసుకున్నారు అని చెప్పి ఫిర్యాదు చేసినప్పుడు అసలు ఉచితంగానే తీసుకునే దానికి అవకాశం ఉండేది, ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు. కానీ అది జరగలేదు. కాబట్టి కేవలం ఇది ఏదో ఒక విధంగా కక్ష సాధింపులో భాగం అనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకంలో భాగం అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది. ఈరోజు ఒక్కసారి చూస్తే ఒకే విధంగా మొత్తం ఒకవేళ నిజంగా ఆ కాకినాడ పోర్టు సంస్థనే ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మొత్తం తీసుకుని ఉండేవాళ్ళు, లేదా మెజారిటీ షేర్లు తీసుకుని దాని నియంత్రణ అధికారాలన్నీ అరబిందో సంస్థలోనే ఉండే చేతిలో పెట్టుకుని ఉండేవాళ్ళు. అవన్నీ లేకుండా 41% నువ్వు అమ్మి 59% కేవీ రావు గారు పెట్టుకుని ఆయనే నియంత్రిస్తూ, ఆయనే పెత్తనం చేస్తూ, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులే బోర్డులో ఉంటూ వాళ్లే మెజారిటీ షేర్లని అనుభవిస్తూ ఈరోజు 41% అమ్మాం కాబట్టి ఏదో ఒక విధంగా వాళ్ళ మీద కేసు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రకరకాలుగా వాళ్ళ మీద కేసు పెట్టేదానికి ఈరోజు కేవీ రావు సంస్థే, ఆ సంస్థ మీద ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి అరబిందో వెనక ఉన్నటువంటి వ్యక్తులను కొంతమందిని పావులుగా చేసి వాళ్ళందరి మీద కేసు పెట్టాలనేటువంటి ఆలోచన. దీని వెనక పక్కా కుట్ర ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. నేను అనుకుంటున్నా
సాధారణంగా ఇటువంటి పోకడలు కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, వాళ్ళని తీసుకొస్తాం, వీళ్ళని తీసుకొస్తాం, రెడ్ కార్పెట్ పరుస్తాం. రెడ్ కార్పెట్ పరవడం కాదు, ఉన్నటువంటి వాళ్ళు పారిపోతారు. ఎవడన్నా ఇద్దరు వ్యక్తులు లావాదేవీలు చేయాలి అంటే దానిలో ప్రభుత్వ జోక్యం చేసుకుంటుంది అని అంటే ఇది ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీశాడు. బహుశా ఎవరన్నా బహుళ జాతీయ సంస్థలు కానీ, లేదా ఇద్దరు పెద్ద మల్టీనేషనల్స్ కానీ, లేదా ఎవరన్నా ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కానీ లావాదేవీలు నిర్వహించుకోవాలంటే సాధారణంగా అగ్రిమెంట్ లో క్లాజెస్ ఉంటాయి, ఇండెమ్నిటీ క్లాజెస్ అని. ఇదిగో దీనికి సంబంధించి ఇది ఉంది, ఇది ఉండకూడదు, ఈ విధంగా చేయాలని. ఇక రాబోయేటువంటి రోజుల్లో నేను అనుకుంటున్నా, నేను అభిప్రాయపడుతున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారికి ఎవరి ద్వారా ఫిర్యాదు చేయించి చంద్రబాబు నాయుడు గారు మా మీద కేసులు నమోదు చేయకూడదు. కాబట్టి మీరు అమ్మకపుదారులు, కొనుగోలుదారులకి ఆ జవాబుదారీ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీరు వెళ్లి ఫిర్యాదు చేసి మా మీద కేసులు నమోదు చేయకుండా చూడండి అనేటువంటి ఒక క్లాజ్ కూడా, అంటే మీరు ఫిర్యాదు చేసినా మా మీద కేసులు నమోదు చేయడానికి కుదరదనేటువంటి ఒక క్లాజ్ కూడా యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి వ్యవహారాల వల్ల. కాబట్టి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం వెనక పక్కా కుట్ర ఉందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. 2020లో చేసుకున్నటువంటి ఒప్పందం దాదాపుగా 4.5 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదో అర్థం కాలేదు. ఆయనే చెప్తున్నాడు 494 కోట్ల డబ్బులని. నిన్ను బెదిరించుంటే నువ్వు 494 కోట్ల డబ్బులు ఎందుకు తీసుకున్నావు? 4.5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు మౌనంగా ఎందుకు ఉండవలసి వచ్చింది? నీకు ఫిర్యాదు చేసుకునే వెసలుబాటు ఉంది. అదిగాక నువ్వు హైదరాబాద్ లో సమావేశం జరిగిందన్నావు, హైదరాబాద్ లో ఉన్నానన్నావు. హైదరాబాద్ లో ఉన్నటువంటి వాడు ఇన్ని రోజులు ఫిర్యాదు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ లో సమావేశాలు పెట్టుకుని హైదరాబాద్ లో లావాదేవీలన్నీ పూర్తి చేసి ఈ రోజు ఇక్కడ నువ్వు పెట్టావు అంటేనే 6 నెలల తర్వాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత ఇక్కడ కేసులు పెట్టామంటేనే దీని వెనక కుట్రకోణం స్పష్టంగా కనపడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా మంది చాలా చెప్తారు, నీకు 4.5 సంవత్సరాల క్రితం కొన్నటువంటి వాల్యుయేషన్ ఎంత, ఈరోజు వాల్యుయేషన్ మారి ఉండొచ్చు, కానీ ఆ రోజు కొన్నటువంటి వాల్యూ ఎంత, ఈ రోజు ఉన్నటువంటి వాల్యూ ఎంత అనేటువంటిది ఏది కూడా మాట్లాడకుండా ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ గ్రూప్ కమ్మాడు. అదొక పెద్ద స్కామ్, అదొక పెద్ద కుట్ర. ఎందుకంటే నోట్ల రద్దుకు ముందు ఈ డీల్ కుదిరింది. సరే, దాని గురించి మాట్లాడితే ఈరోజు ఫ్యూచర్ గ్రూప్ ఏదైతే కూరగాయల రంగంలో హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే చంద్రబాబు నాయుడుకు ఉందో దానిని ఫ్యూచర్ గ్రూప్ కొన్నది. కొన్న